హలో బడ్డీస్, ప్రీవియస్ వీడియోలో గోంగూర పచ్చడి రెసిపీ కావాలంటే కమెంట్ చేయమని చెప్పాను కదా. ఒక్కళ్ళు కమెంట్ చేసిన రెసిపీ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇద్దరు చేశారు. ఐఎమ్ సో హ్యాపీ, అందుకే ఈ వీడియో చేస్తున్నా. గోంగూర అంతా ఫుల్ గా వాష్ చేసుకుని ఇలా ఆరబెట్టుకోవాలి. మమ్మీ చేసే స్పెషల్ గోంగూర పచ్చడి రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. అందులో మెయిన్ ఐటమ్ ఈ మెంతులు. స్టవ్ ఆన్ చేసేసి లైట్ గా ఆయిల్ వేసుకుంటున్నా. ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే చూస్తున్నారుగా ఇలా చిటికెడు మెంతులు అందులో వేయాలి. అవి ఎక్కువగా వేగక ముందే ఆరబెట్టుకున్న గోంగూర అంతా అందులో వేసేయాలి, ఎందుకంటే అవి వేగితే మళ్ళీ ఎక్కువ చేదు వచ్చేస్తుంది అనమాట. గోంగూర వేసిన 2 minutes కి చూసారా ఎలా ఫుల్ గా ఫ్రై అయిపోయిందో. మరి ఎక్కువగా కూడా ఉడకనివ్వకూడదు, ఎందుకంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ లో గోంగూరకు సరిపడా వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ సాల్ట్ ముందుగానే మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర అందులో వేసిన తర్వాత జస్ట్ ఒక 5 seconds లో ఆఫ్ చేసేయాలన్నమాట. ఇలా వెంటనే ఆఫ్ చేసేయడం వల్ల మనకు గోంగూర పచ్చడి రోట్లో చేసినట్టు టేస్ట్ వస్తుంది. ఇక చూసుకోండి, చుట్టూ ఎన్ని కర్రీస్ ఉన్నా నా సామిరంగా నాకు ఆ పచ్చడే కావాలని చెప్తుంటారు.